హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక మరియు ఆర్థికేతర హామీలు అమలుపై సంచలనమండి. ఏప్రిల్ 7న అంటే రేపటి రోజున కీలకం. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10 నెలలు గడుస్తూ ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ఏ ఏనాటికైనా స్పష్టత లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులు 3 ప్రధాన డిమాండ్‌లనైతే ముందు ఉంచుతున్నారు ప్రభుత్వం ముందు. మొదటిది పెండింగ్‌లో ఉన్న 3 డీఏ బకాయిలను విడుదల. రెండవది కొత్త పీఆర్సీ అమలు. మూడవది 30% మధ్యంతర భృతి తక్షణ నిర్ణయం. పక్క రాష్ట్రాల్లో హామీల అమలు ఏపీలో మాత్రం పెండింగే. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, ఉగాది పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఊరటనిస్తూ రూ. 7,300,00,00,000 బకాయిలను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి మొత్తం బకాయిలు 30,000 కోట్లు కాగా ఇంకా ఇప్పటికీ రూ. 23,000 కోట్ల పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఉద్యోగుల డిమాండ్లపై ఏ స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హము. 2023 జూలై నుంచి అమలవ్వాల్సిన కొత్త పీఆర్సీపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఏపీ క్యాబినెట్ భేటీ ఆశలు గగనంలో, నిర్ణయాలు శూన్యంలో. సో, ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో చాలా ఆశలు నెలకొని ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలపై కొంతమేరైనా నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగులతో సంబంధిత అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర నిరాశకైతే చెందారు. ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలతో ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ స్పష్టంగా తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కొత్త పీఆర్సీ కమిషన్ నియమించాలి. తక్షణమే 30% మధ్యంతర భృతి ప్రకటించాలి అని. సో, ఈ డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశము ఉంది. సో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నారండి. ఎన్నికల హామీలను మాటలుగా వదిలేయకుండా కార్యరూపం దాల్చాలి అని ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకొని డీఏ బకాయిలు, పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై స్పష్టమైన మరియు షెడ్యూల్‌తో రూట్ మ్యాప్‌తో కూడిన ప్రకటన ఇవ్వాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా లేక సమస్యలు మరింత ఉద్యమాల రూపంలో దారితీస్తుందా అనేదైతే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు మారుతున్నాయి. 7 సీఎండీ కార్యాలయాల వద్ద భారీ ధర్నాకు సిద్ధం. ఏపీలో ఉద్యోగ సమస్యలపై రోజురోజుకు తీవ్రమవుతూ ఉండగా వాటి పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనతతో ఉద్యోగ వర్గాలు, కార్మిక సంఘాలు నిరసన బాటలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఇంధన శాఖలో కాంట్రాక్టు కార్మికులు, అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఉద్యోగ వర్గాలు మరో 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సీఎండీ కార్యాలయాల వద్ద నిరసనకైతే సిద్ధమవుతూ ఉన్నాయి. ఇకపోతే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రధాన డిమాండ్‌లు సర్వీసు క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పన, వేతన పెంపు మరియు సమయానికి చెల్లింపులు, అలాగే ఖాళీల భర్తీ ప్రత్యేకించి మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్ల పోస్టుల భర్తీ. సో, ఇవన్నీ కూడా డిమాండ్ అండి. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కూడా అయితే ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ సంస్థల్లో వాస్తవ పరిస్థితి న్యాయం లేని వేతన వ్యవస్థ, ట్రాన్స్‌కో, జెన్‌కో మరియు డిస్కామ్‌లలో వేలాది మంది కార్మికులు అవుట్‌సోర్సింగ్, డైలీ వేజ్, అలాగే పిర్సెట్ పిస్ రేట్ ప్రాతిపదికన అయితే పనిచేస్తూ ఉన్నారు. వారిని స్థిర ఉద్యోగులుగా గుర్తించి జీతాల హక్కులను కల్పించకపోవడం వల్ల వారు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు ఆ కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
ఉద్యోగుల నమ్మకం వమ్ము. మేనిఫెస్టో హామీలపై నిర్లక్ష్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10-11 నెలల కాలంలో గడుస్తూ ఉన్నా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, కొత్త పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు, మధ్యంతర భృతి అమలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ఉద్యోగులు మొదట్లో ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశతో తమ ఆందోళనను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం వల్ల ఉద్యోగుల సమానం పూర్తిగా నశించింది. ఇకపోతే ఉద్యోగుల సహనం అండి. కలెక్టరేట్ వద్ద ధర్నాలు సంక్షోభానికి సంకేతాలు. ఇటీవల అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాయి. వారి ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పెండింగ్ డీఏ విడుదల, 2023 నుంచి అమల్లోకి రానున్న కొత్త పీఆర్సీ ప్రకటన, 30% మధ్యంతర భృతి తక్షణమే అమలు. సో, ఈ ధర్నాల అనంతరం ఇంకా ప్రభుత్వం స్పందన రాకపోతే ఇంధన శాఖలోని కార్మికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇక ఈ నిరసనలు ఒక ఉద్యోగుల సమస్యలు మాత్రమే కాదు, ప్రభుత్వ హామీలపై ప్రజల నమ్మకం కోల్పోతున్న వాస్తవాన్ని చూపిస్తూ ఉన్నాయి. సో, పెరుగుతున్న జీవన వ్యయాలు, అధిక ధరలు, ఆర్థిక ఒత్తిడులు మధ్య కాంట్రాక్ట్ కార్మికులకు, తక్కువ వేతనాలపై ఆధారపడుతున్న ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంలో అయితే కూరుకుపోతూ ఉన్నారు. సో, ప్రభుత్వం ఈ సందర్భాన్ని ప్రత్యేకించి స్పష్టించి ఉద్యోగ భద్రత, వేతన సవరణ, క్రమబద్ధీకరణ పట్ల స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను పాటించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు వెల్లడిసే అవకాశం ఉంది.